హలో ఫ్రెండ్స్, మనం చాలా మంది ఎంబీఏ చేయాలని అనుకుంటాం. ఎందుకంటే మనకు అనిపించే విషయం ఎంబీఏ చేస్తే ఒక మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది, మన కెరీర్ లో సెట్ అయిపోతాం అన్నది. కానీ నిజానికి ఎంబీఏ అనేది జీవితాన్ని మార్చే ఒక అవకాశం. ఒకవేళ మీరు ఎంబీఏ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు మీ మనసులో ఖచ్చితంగా ఈ ప్రశ్న ఉండే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏ కెరీర్ ఆప్షన్ నాకు సూట్ అవుతుంది? నేను ఎలాంటి ఫీల్డ్ ఎంచుకుంటే లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంబీఏ చేసిన వారందరికీ ఒకే రకమైన కెరియర్ రాదు. ఎవరో ఫినాన్స్ సెట్ అవుతారు, ఎవరో మార్కెటింగ్ లోనో, మరింకొకరు హెచ్ఆర్ లేదా ఆపరేషన్స్ లో, ఇంకొంతమంది అయితే ఎంటర్ప్రెన్యూర్షిప్ గా వ్యాపారం మొదలు పెడతారు. అయితే మనకు సరైన మార్గం ఏది? మనం స్పెషలైజేషన్, మన స్ట్రెంగ్త్స్, ఇంకా మార్కెట్ లో ఉన్న ఆపర్చునిటీస్ ఆధారంగా ఏది బెస్ట్ అనే క్లారిటీ రావాలి. అందుకే ఈ రోజు మనం ఈ వీడియోలో ఎంబీఏ చేసిన తర్వాత ఉన్న టాప్ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి స్టెప్ బై స్టెప్ గా చర్చించుకుందాం. అంటే ఏ సెక్షన్ లో డిమాండ్ ఎక్కువగా ఉందో, ఏ జాబ్ కి ఎక్కువ శాలరీ పొటెన్షియల్ ఉందో, ఇంకా వచ్చే 5-10 ఏళ్లలో ఏ స్కిల్స్ ఉంటే మీరు సేఫ్ అండ్ సక్సెస్ఫుల్ గా కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు అన్నీ మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెడదామా? ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎంబీఏ చేసిన తర్వాత మనకు ఉన్న ప్రధాన కెరియర్ మార్గాలు ఏమిటి? ఒకదానికొకటి చూద్దాం. ఎంబీఏ అంటే చాలా మందికి ముందు గుర్తుకు వచ్చేది ఫినాన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ ఫినాన్స్, రిస్క్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ ఫినాన్స్ సెక్టార్ లో వచ్చే రోల్స్. ఉదాహరణకు ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అంటే ఏమిటి? పెద్ద కంపెనీలకు ఫండ్స్ రేస్ చేయడం, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్ లో ఫినాన్షియల్ అడ్వైజ్ ఇవ్వడం. కార్పొరేట్ ఫినాన్స్ లో అయితే కంపెనీ లోపల మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో నిర్ణయిస్తారు. ఫినాన్స్ జాబ్ లో శాలరీస్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఇక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువే. స్టాక్ మార్కెట్, ఫిన్ట్రిక్, ఇన్సూరెన్స్ వంటి కొత్త ఏరియాస్ లో కూడా డిమాండ్ పెరుగుతుంది. తర్వాతది మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే క్రియేటింగ్ ప్లస్ స్ట్రాటజీ కలయిక. బ్రాండ్ మేనేజ్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, సేల్స్ మేనేజర్ వంటి రోల్స్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కి పెద్దగా డిమాండ్ ఉన్నవి. ఉదాహరణకి ఒక బ్రాండ్ మేనేజర్ అంటే పెప్సీ లేదా నైక్ లాంటి బ్రాండ్స్ ని కస్టమర్ మైండ్ లో స్పెషల్ గా నిలబెట్టడం ఆయన బాధ్యత అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ అయితే ఈ రోజుల్లో మరింత బూమింగ్. సోషల్ మీడియా యాడ్స్, ఎస్ఈఓ, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ లోకి వస్తాయి. మార్కెటింగ్ లో కెరియర్ తీసుకుంటే గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది, కానీ ఫీల్డ్ వర్క్ ప్లస్ టార్గెట్స్ కూడా ఉంటాయి. తర్వాతది ఎంబీఏలో హెచ్ఆర్ స్పెషలైజేషన్. హెచ్ఆర్ స్పెషలైజేషన్ చేసిన వారికి కంపెనీ లోపల పీపుల్ మేనేజ్మెంట్ రోల్స్ వస్తాయి. టాలెంట్ ఎక్విజిషన్ అంటే రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్, కాంపన్సేషన్ అండ్ బెనిఫిట్స్. ఒక హెచ్ఆర్ మేనేజర్ బేసికల్లీ కంపెనీకి ఒక టాలెంట్ తీసుకువచ్చి వారిని మోటివేట్ చేసి వాళ్ళలో లాంగ్ టర్మ్ వర్క్ చేయించే స్ట్రాటజీ ప్లాన్ చేస్తారు. పీపుల్తో పని చేయించడం ఇష్టపడే వాళ్లకు హెచ్ఆర్ చాలా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. తర్వాతది మనకు ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్ చేస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో సేమ్ డే డెలివరీ వస్తుందా? దాని వెనుక ఉన్న వాళ్ళు ఆపరేషన్స్ అండ్ సప్లై చైన్ మేనేజర్. ఎంబీఏ ఆపరేషన్స్ అండ్ స్పెషలైజేషన్ లో జాబ్స్ ఏముంటాయంటే ఎక్కువ శాతం లాజిస్టిక్ మేనేజర్, సప్లై చైన్ అనాలిసిస్ట్, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజర్. ఈ జాబ్స్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎఫ్ఎంసిఎస్, ఫార్మా, ఈ కామర్స్లలో ఉంటాయి. ఎఫిషియన్సీ, కాస్ట్ కంట్రోల్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే ఈ ఫీల్డ్స్ లో సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా కంపెనీలు చాలా డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అంటే ఇప్పుడు మనం చర్చించేది డేటా ఎనాలిసిస్ట్ గురించి. బిజినెస్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ ఆర్ ప్రొడక్ట్ మేనేజర్, ఇవి ఐటీ బిజినెస్ కలయిక జాబ్స్. ఉదాహరణకు ఒక కంపెనీ ఎందుకు సేల్స్ తగ్గాయి అని తెలుసుకోవాలి అంటే ఈ ఆన్సర్ డేటా ఎనాలిసిస్ట్ ఇస్తాడు. ఎంబీఏ ప్లస్ ఎనాలిసిస్ ఆర్ ఏఎం ఆర్ పవర్ బిఐ, ఎస్క్యూఎల్ వంటి స్కిల్స్ ఉంటే ఈ ఫీల్డ్స్ లో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాతది కన్సల్టింగ్ అనేది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కి ప్రీమియం కెరియర్ పాత్. మేనేజ్మెంట్ కన్సల్టింగ్ అంటే కంపెనీలకు బిజినెస్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వడం. స్ట్రాటజీ కన్సల్టింగ్ అంటే ఫ్యూచర్ గ్రోత్ కోసం ప్లాన్ ఇవ్వడం. బిగ్ 4 ఫార్మ్స్ అంటే ఇది ఒక పెద్ద ఎంఎన్సీలలో కన్సల్టెన్సీకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ, కానీ
శాలరీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎంబీఏ చేసిన వాళ్ళలో చాలా మంది సొంత వ్యాపారం స్టార్టప్ మొదలు పెడతారు. బిజినెస్ నాలెడ్జ్, నెట్వర్కింగ్, ఫినాన్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎంబీఏలో నేర్చుకున్న స్కిల్స్ ఉపయోగపడతాయి. రిస్క్ ఉన్న సక్సెస్ అయితే గ్రోత్ ఉంటుంది. ఉదాహరణకు ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. ఎంబీఏ తర్వాత కూడా మనకు గవర్నమెంట్ జాబ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే బ్యాంకింగ్, ఎస్బీఐ పీఓ, పీబీఐ, నాబార్డ్లలో బ్యాంకింగ్ జాబ్స్ ఉంటాయి. పిఎస్యూ జాబ్స్ లైక్ బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ ఇవి స్టేబుల్ జాబ్స్. సోషల్ రెస్పెక్ట్ ప్లస్ జాబ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇష్టపడే వారికి ఎంబీఏ తర్వాత బీ స్కూల్స్లలో లెక్చరర్స్గా, తర్వాత పిహెచ్డి చేసి ప్రొఫెషనల్గా కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ రీసెర్చ్ కూడా ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఇంతవరకు మనం చూసాం ఎంబీఏ తర్వాత ఉన్న 9 ప్రధాన కెరియర్ మార్గాలు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇందులో ఏది నాకు మంచిది, ఏది సరిపోతుంది? దానికి ఆన్సర్ మీ స్పెషలైజేషన్ మరియు మీ ఇంట్రెస్ట్ మరియు మీ లాంగ్ టర్మ్ గోల్స్. దీనిని బట్టి మీరు స్పెషలైజేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం చూసింది ఎంబీఏ తర్వాత వచ్చే కెరీర్ ఆపర్చునిటీస్. కానీ ఒక నిజం గుర్తుంచుకోవాలి, ఎంబీఏ డిగ్రీ ఎలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హెచ్ఆర్ మీరు ఎంబీఏ చేశారా అని మాత్రమే అడగరు. మీరు నేర్చుకున్న స్కిల్స్ ఏంటి, మీరు చూపించే కాన్ఫిడెన్స్, మీరు ఇచ్చే సొల్యూషన్స్ ఇవే మీకు ఉద్యోగం తెచ్చిపెడతాయి. అందుకే ఎంబీఏ తర్వాత ఎవరైనా తప్పనిసరిగా డెవలప్ చేయాల్సిన ముఖ్యమైన స్కిల్స్ ఇవి. మొదటిది కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. అంటే ఎంబీఏలో నేర్చుకున్న ఐడియాస్ని మీరు స్పష్టంగా చెప్పగలిగితే వాల్యూ ఉంటుంది. పబ్లిక్ స్పీకింగ్, ప్రెజెంటేషన్స్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అలాగే నెట్వర్కింగ్ స్కిల్స్. బిజినెస్ వరల్డ్ లో కనెక్షన్స్ చాలా ముఖ్యం. లింక్డ్ఇన్ లో మంచి ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో కనెక్ట్ అవ్వాలి. అలాగే నెట్వర్కింగ్ అంటే జాబ్స్కి షార్ట్ కట్ కాదు, కానీ ఆపర్చునిటీస్కి డోర్ ఓపెన్ చేస్తుంది. డిజిటల్ అండ్ టెక్నికల్ స్కిల్స్ని నేర్చుకొని ఉండాలి. అంటే ఎక్సెల్, పవర్ పాయింట్ మాత్రమే కాదు, ఇప్పుడు పవర్ బిఐ, డేటా అనాలిసిస్, ఏఐ టూల్స్ కూడా నేర్చుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్, ఫిన్టెక్లో వీటిలో టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మీకు షార్ట్ కట్ అవుతుంది. అలాగే లీడర్షిప్ అండ్ డెసిషన్ మేకింగ్ అంటే మేనేజర్ రోల్లో డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. టీమ్ని మోటివేట్ చేయడం, కాన్ఫ్లిక్ట్స్ రిసాల్వ్ చేయడం ఇవన్నీ నేర్చుకోవాలి. అలాగే ఎంబీఏ పూర్తయిందంటే చదువు ముగిసిపోయింది అనుకోవద్దు. కోర్సెరా, ఉడామి, ఐఐఎం ఆన్లైన్ కోర్సెస్, సర్టిఫికేషన్స్ ఇవి మీకు కెరియర్లో ఎడ్జ్ ఇస్తాయి. ఇలా మీరు ఎంబీఏ తర్వాత ఈ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏ కెరియర్ పాత్ ఎంచుకున్నా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఇప్పుడు వస్తుంది మనందరి ఫేవరెట్ టాపిక్, శాలరీ. ఎంబీఏ చేసిన తర్వాత ఎంత ఎర్న్ అవుతాం? సరే, శాలరీ ఫిగర్ పూర్తిగా మీరు ఎక్కడ ఎంబీఏ చేశారో, స్పెషలైజేషన్ ఏంటో, మీ స్కిల్స్ ఏవో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా టైర్ 1 కాలేజెస్ లైక్ ఐఐఎంఎస్, ఐఎస్బి, ఎక్స్ఎల్ఆర్ వంటి వాటికి రూపాయలు 15 లక్షల నుండి 25 లక్షల పర్ యానం వరకు యావరేజ్ ప్యాకేజెస్ ఉంటాయి. టైర్ 2 కాలేజెస్, ఐఐటీస్, సిఏపిఎం వంటి బి స్కూల్స్ అంటే 6 లక్షల నుండి 12 లక్షల వరకు పర్ యానం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. టైర్ 3 కాలేజెస్ అంటే స్టేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్ రూపాయలు 3 లక్షల నుండి 6 లక్షల వరకు పర్ యానం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది స్టార్టింగ్ శాలరీ మాత్రమే. ఎంబీఏలో నేర్చుకున్న స్కిల్స్ను మీరు ప్రాక్టికల్గా అప్లై చేస్తే 3 నుంచి 5 ఏళ్లలో డబుల్ లేదా ట్రిపుల్ గ్రోత్ పొందడం చాలా సులభమే అవుతుంది. సెక్టార్ వైజ్ చూసుకుంటే ఫినాన్స్ అండ్ కన్సల్టింగ్ హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్లో గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. హెచ్ఆర్లో శాలరీస్ మోడరేట్గా మొదలవుతాయి, కానీ లాంగ్ టర్మ్లో స్టెబిలిటీ ఎక్కువ. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎంబీఏ అనేది కేవలం డిగ్రీ టు గెట్ టు హై శాలరీ కాదు. ఇది కెరియర్ లో ఆపర్చునిటీస్ తెచ్చే పాస్పోర్ట్ వంటిది. సరైన హార్డ్ వర్క్ చేస్తే శాలరీస్ న్యాచురల్ గా మీ వెనకే వస్తాయి. ఫ్రెండ్స్, చివరగా ఒక ముఖ్యమైన విషయం, ఎంబీఏ తర్వాత వచ్చే ఫ్యూచర్ కెరియర్ ట్రెండ్స్ గురించి. ఇప్పటి జాబ్ మార్కెట్ చాలా వేగంగా మారిపోతుంది కాబట్టి వచ్చే 5-10 సంవత్సరాల్లో డిమాండ్ పెరిగే కొన్ని ఏరియాస్ ఏంటో చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్ పెరుగుతున్న కొద్దీ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాతది ఫిన్టెక్ అండ్ బ్లాక్ చైన్. బ్యాంకింగ్ ప్లస్ టెక్నాలజీ కలయికతో పేమెంట్స్, క్రిప్టో ఆర్ డిజిటల్ లెండింగ్ ఇవన్నీ బూమింగ్ ఉన్న సెక్టార్స్ అని చెప్పవచ్చు. అలాగే కోవిడ్ తర్వాత హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కి డిమాండ్ చాలా పెరిగింది. హాస్పిటల్స్, ఫార్మా కంపెనీస్లో ఎంబీఏ ప్రొఫెషనల్కి
మంచి స్కోప్ ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ డేటా అనాలిసిస్ లేకుండా ఫ్యూచర్లో ఏ డిసిషన్ తీసుకోవడం కష్టమవుతుంది. అందువల్ల ఎంబీఏ డేటా స్కిల్స్ ఉన్న వాళ్ళకి డిజిటల్ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ కొత్త సెక్టార్స్ని అర్థం చేసుకొని మీరు సరైన దారి ఎంచుకుంటే కెరియర్లో మీరు ముందుంటారు. అందువల్ల ఫ్రెండ్స్, ఎంబీఏ చేసిన తర్వాత ఏ కెరియర్ ఆప్షన్ బెస్ట్ అన్నది ఒకటే ఆన్సర్ లేదు. ఇది మీ స్పెషలైజేషన్, మీ ఆసక్తి, ఇంకా మీ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఫినాన్స్లో స్ట్రాంగ్ అయితే బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్ జాబ్స్లో షైన్ అవ్వండి. అలాగే క్రియేటివిటీ ఇష్టమైతే మార్కెటింగ్లోను, అదే పీపుల్తో పనిచేయడం ఇష్టమైతే హెచ్ఆర్లోను, లైక్ డేటా అండ్ టెక్నాలజీ మీద ప్యాషన్ ఉంటే ఎనాలిటిక్స్గా ఆర్ ఐటీలోను, రిస్క్ తీసుకునే గట్స్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్షిప్గా ఉండండి. గుర్తుంచుకోండి, ఎంబీఏ డిగ్రీ ఒక డోర్ మాత్రమే. దాన్ని ఎలా ఓపెన్ చేసి దాని వెనుక ఉన్న వరల్డ్లో ఎలా షైన్ అవుతారో అది పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెరియర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి ఇంకా మంచి సమాచారం పొందడానికి మాతో కనెక్ట్ అవ్వండి. ధన్యవాదములు.